అమరత్వం దిశగా అడుగులు. మనిషి నేను చనిపోవద్దు, నాకు అమరత్వం కావాలి అని చెప్పేసి అడుగులు వేస్తున్నాడు. అవి ఎప్పటి నుంచో కూడా మన సైంటిఫిక్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విషయం ఇలా పేపర్లో వచ్చింది, ఒకసారి చూద్దాం. మరణాన్ని జయించేందుకే మానవ జాతి విశ్వ ప్రయత్నాలు. చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలను ఫ్రిడ్జ్ లో ఉంచుకున్న కొందరు. క్రయోజెనిక్ టెక్నాలజీ ఏం చెబుతుంది? అమరత్వం కోసం కంపెనీలకు క్యూ కడుతున్న జనాలు. మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్లీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్టులు. ఓకే, చూద్దాం. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఇది. పూర్వం చిన్న చిన్న వ్యాధులకే మరణించే మనిషి అధునాతన వైద్యం సాయంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా కోలుకోగలుగుతున్నాడు. సైంటిస్టుల పరిశోధనలు, నూతన టెక్నాలజీ సహాయంతో మనిషి ఆయుష్ ప్రమాణాలు కూడా చాలా మేరకు పెరిగాయి. కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన మనిషి తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుల మనిషి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. పట్టువదలని విక్రమార్కుల మనిషి తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే క్రయోజెనిక్ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన మనిషికి భవిష్యత్తులో ప్రాణం పోయాలని సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ మృతదేహాలను సైతం రిజర్వ్ చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అమరత్వం సాధ్యమేనా? సైంటిస్టులు ఏం చెబుతున్నారనే దిశగా మనం ఒకసారి దిశ పేపర్ లోపల చూసుకున్నట్టయితే ఒకసారి 8వ పేజీ లోపల మొత్తం పూర్తి వివరణ ఇచ్చారు. ఒకసారి మనం దీన్ని చూద్దాం. చాలా పెద్ద ఇది చూద్దాం. అమరత్వం దిశగా అడుగులు. మరణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నాలు. మొదటిసారిగా ప్రిజర్వ్ చేసుకున్న జేమ్స్ బెడ్ఫోర్డ్ దేహం. ఓకే, చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేసుకున్న కొందరు, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారట. క్రయోజెనిక్ టెక్నాలజీ ఏం చెబుతుంది? అమరత్వం కోసం కంపెనీలు క్యూ కడుతున్న జనాలు. మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్లీ ప్రాణం పోయడం పైన ధీమాగా ఉన్న సైంటిస్టులు. వైద్య రంగ నిపుణులు చేస్తున్న చేతులు. ఓకే, వైద్య రంగ నిపుణులు చేతులు ఎత్తేనంత వరకు ఒక మనిషి మరణించలేదు. ఓకే, లైవ్ లో ఉన్నా. వైద్య రంగం నిపుణులు చేతులు ఎత్తేనంత వరకు ఒక మనిషి మరణించినట్లే లెక్క. ప్రసిద్ధ అమెరికన్ ఏఐ నిపుణులు, రచయిత ఈ ఆధునిక యుగంలో మానవ జీవన కాలాన్ని పెంచే అనేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మరణాన్ని మాత్రం దూరం చేయలేకపోయాయి. అయినా పట్టువదలని మనిషి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో కొంతమేర పురోగతి సైతం సాధించాడు. ఒక పూర్తి స్థాయి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తూ అమరత్వం కోసం పరుగులు పెడుతున్నాడు. అసలు ఆ టెక్నాలజీ ఏంటి, అది ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం క్షుణ్ణంగా తీసుకున్నట్టయితే క్రయోనిక్స్ అనేది ఓ అధునాతన మెడికల్ ప్రక్రియ. మనిషి మరణం అధికారికంగా ధృవీకరించిన తర్వాత మొదలయ్యే ఈ ప్రత్యేక విధానంలో శరీరంలోని రక్తం, ఇతర జీవ రసాయనాలు పూర్తిగా తొలగిస్తారు. దాని ప్రధాన లక్ష్యం డీకంపోజ్ కావడాన్ని నిలిపివేయడం. ఆ తర్వాత క్రయో ప్రొటెక్టివ్ ఏజెంట్ అనబడే ద్రవాన్ని భద్రం చేయాల్సిన మృతదేహంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది డిమిథైల్ సల్ఫాక్సైడ్, ఎథిలిన్ గ్లైకాల్, యాంటీ ఫ్రిజ్ వంటి ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. ఇది ఇథిలిన్ గ్లైకాల్ తో రూపొందిస్తారు. ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజన్ నింపి ఉన్న ఇన్సులేటెడ్ కంటైనర్లను దేహాలను భద్రపరుస్తారు. అతి తక్కువ ఉష్ణోగ్రత -190 డిగ్రీలు ఉపయోగించి ఫ్రీజ్ కు గురి కాకుండా చేసే ఈ విధానాన్ని వెట్రికేషన్ అంటారు. ఓకే, అంటే
క్రయోనిక్స్ అనే అధునాతన మెడికల్ ప్రక్రియ అంట అది. దాంట్లో ఏం చేస్తారనే దాని విషయానికి వస్తే, మనిషి చనిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి రక్తాన్ని తీసేస్తారట. అందులో ఉన్నటువంటి ఏదైతే వాటర్ కంటెంట్ ఉంటుందో శరీరం లోపల దాన్ని కూడా తీసేస్తారట. తీసేసి దాని ప్లేస్ లోపల ఏం చేస్తున్నారు, డిమైథైల్ సల్ఫాక్సైడ్, దాని తర్వాత లిక్విడ్ నైట్రోజన్ నింపి ఉన్న ఇన్సులిన్ లోపల కంటైనర్ లోపల భద్రపరుస్తారట. అయితే ఈ విధానాన్ని వెట్రిఫికేషన్ అంటారు. భవిష్యత్తులో వైద్య సాంకేతికత ఉపయోగించి మళ్ళీ ప్రాణం పోయగలిగే పరిస్థితిని కనుగొంటే దేహంలోకి లిక్విడ్ ను తొలగించి రక్తం లాంటి జీవన ద్రవాలను ఎక్కిస్తారు. అయితే దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి ఒక అంచనా లేదు. కానీ దేహాలను కనీసం 100 ఏళ్ల నుంచి 1000 ఏళ్ల వరకు కాపాడవచ్చనే ధీమా శాస్త్రజ్ఞులకు కనిపిస్తుంది. మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై సైంటిస్టులు ధీమాగా ఉన్నారు. సాధ్యమేనా అన్నవారికి సమాధానం ఇదే. సాధ్యమేనా అన్నవారికి సమాధానం ఇదే అంటున్నారు. 1950 సంవత్సరంలో మనిషి మరణాన్ని గుండెతో ముడిపెట్టి చూసేవారు. ఒకసారి హృదయం పనిచేయడం ఆగిపోతే మరణించినట్టుగా ధృవీకరించేవారు. కానీ నేడు కార్డియో పల్మనరీ రిసర్చరేషన్ అండ్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ తో కలిపి గుండె పోటు కారణంగా క్లినికల్ గా మరణించిన చాలా మందిని వైద్యులు బతికించగలిగారని నిరూపితమైంది. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ గుండెని పెట్టి ఇప్పుడు మనిషి ఏం చేసిండంటే 1950 సంవత్సరం లోపల మనిషి చనిపోతే గుండె ఆధారంగా చూసేవాళ్ళు. గుండె ఆగిపోతే మనిషి చనిపోతుందని చెప్పేవాళ్ళు. అయితే ఆ గుండెను ఇప్పుడు ఏం చేసినారంటే టెక్నాలజీ ఉపయోగించేసి కృత్రిమ గుండె అమర్చేసి ఆ కృత్రిమ గుండెతోటి మన సేమ్ యాజ్ గా రక్త ప్రసరణ చేయడం జరుగుతుంది. మరణించిన మనిషి చాలా మంది బతికించగలిగారని నిరూపితం అయింది. అంతేకాదు ఒక మనిషికి చెందిన అంతర్గత కీలక అవయవాలైన గుండె, కిడ్నీలు, కాలేయంతో పాటు కళ్ళు లాంటి జ్ఞానేంద్రియాలను ఇతరులకు అమర్చొచ్చు అనే ఆలోచన అసాధ్యంగానే కనిపించింది. వాస్తవంగా మనం ఒక మనిషి లోపల ఉన్నటువంటి అవయవాలను వేరే వాళ్ళ అవయవాల్లోకి జొప్పించి బతికించిందనమాట. ఇతరులకు అమర్చవచ్చు అనే ఆలోచన అసాధ్యం కనిపించేది. ఈ విషయంలో పలువురు ప్రముఖ సైంటిస్టులు సైతం నెగిటివ్ గా స్పందించిన రోజులు అవి. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత వైద్య రంగం నిపుణులకు దక్కింది. అయితే ప్రిజర్వ్ చేసిన కొందరు ప్రముఖులు 1967 లోపల మరణించిన ప్రముఖ సైకాలజిస్టు క్రయోఫిజర్డ్ చేసిన మొదటి వ్యక్తి. ఓకే, అంటే క్రయోఫిజర్డ్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఫస్ట్ 1967 లోపల మరణించిన ఒక సైకాలజిస్ట్ మరణించిన, అంటే ఆయనది ఒక ఫ్రిజర్ లో పెట్టిరట. క్రయోఫిజర్డ్ అతని శరీరాన్ని ఓ అమెరికన్ ప్రైవేట్ కంపెనీ సంరక్షణలో ఉన్నాడు. టెడ్ విలియం మెన్స్ బాల్ హల్ ఆఫ్ ఫేమ్ గా పేరు తెచ్చుకున్న అతను తల, శరీరం అదే ప్రైవేట్ కంపెనీలో విడివిడిగా నిల్వ చేశారు. హాల్ ఫిన్నీ 1914 లోపల మరణించిన ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆధునిక ఆర్థిక వ్యవహారాలకు క్రియాకంగా పనిచేసిన బిట్ కాయిన్ మొదటి అద్యుల్లో ఒకడు. ఓకే, 2014 లోపల కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణించినట్టు ఆయనది కూడా ఇదే విధంగా పెట్టిరంట. ఆయన ఎవరు అంటే బిట్ కాయిన్ సృష్టికర్త. ఇది ఈ విధంగా మార్పులు చేసుకుంటూ వచ్చారు. చూడండి, కుక్క పిల్ల, పిల్లి పిల్ల కాపాడడం పక్క. ఇది ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విధానంలో మనకు ఇష్టంగా మారిన పెంపుడు జంతువుల దేహాలను సైతం చెక్కు చెదరకుండా కాపాడుకోగలడం. దేశాల్లో మనుషుల కంటే వారి పెంపుడు జంతువుల్లో ఉండే అనుబంధం ఎక్కువ. ఇదే పాయింట్ ను పట్టుకున్న ప్రైవేట్ కంపెనీలు వాటిని సైతం సేమ్ సర్వీస్ అందిస్తూ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంటే మనిషే కాకుండా జంతువులను కూడా, సొంత పెంచుకున్న జంతువులను కూడా ఈ విధంగా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అట్లా ఆ యొక్క కంపెనీలు అనేవి పుడుతున్నాయట. అంటే సొంతంగా పెంపుడు జంతువులు ఎవరినైతే ప్రేమతో పెంచుకుంటారో అవి చనిపోతే తట్టుకోలేకపోతారు. అలాంటి వాళ్ళ కోసము
ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఏదైతే ఉపయోగిస్తున్నారో ఆ టెక్నాలజీని క్రియోనిక్స్ టెక్నాలజీని ఉపయోగించేసి భద్రపరుస్తారట జంతువులను కూడా. ఇక్కడ చూడండి మనకు ఇతన్ని ప్రిజర్వ్ చేసిన టెడ్ విలియమ్స్ తలభాగం, ఇగో బిట్కాయిన్ ఆద్యుడు హోల్ ఫన్నీ ఇతను, ఇట్లా వీళ్ళందరూ తలభాగాన్ని కూడా అతను ఫ్రీజర్ లో పెట్టుకున్నాడట. ఓకే, అయితే చూడండి, ఒక ఉపద్రవం మనిషిని మరింత కఠినంగా స్వార్థపూరితంగా మార్చేలా చేస్తున్న చరిత్ర చెప్పిన సత్యం. కరోనా తర్వాత మనుషుల్లో మరణానికి సంబంధించిన చర్చలు, ఆలోచనలు విపరీతంగా పెరిగాయి. బంధాలు, అనుబంధాల కంటే తాత్కాలిక అంశాలపైనే, అది కూడా తానే కేంద్రంగా తీసుకునే నిర్ణయాలపైనే మళ్ళాయి. ఇది ఇప్పుడు క్రియోనిక్స్ రంగం కూడా శరవేగంగా విస్తరించడానికి తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు దీనిపై విరివిగా పెదవి ఇచ్చిన వారే మరణం తర్వాత ఏడాదికైనా తిరిగి తాము అదే భూమిపై మళ్లీ నడవక పోతామా అనే ఆశతో ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. ఈ రంగంలో క్రమక్రమంగా కంపెనీల సంఖ్య పెరగడం, మరోవైపు ఓ జర్మన్ స్టార్టప్ పేర్కొన్న కేవలం 3-4 కేసుల తర్వాత ఏకంగా తమను రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన అభ్యర్థుల సంఖ్య 700 వరకు ఉండడం భవిష్యత్తు పరిణామాలకు నిజమైన తార్కాణం. అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న మనిషి అంతు చిక్కని మనోరహస్యాన్ని ఛేదించే రోజు దగ్గరనే ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఒకప్పుడు చంద్రమండలం మీద మనము ఆ కాలు మోపుతామా అని అన్నారు, కానీ కాలు మోపుతున్నారు. ఇప్పుడు చంద్రమండలం మీద స్పేస్ లో కూడా ప్లేసులు కొనుక్కుంటున్నారు కొంతమంది, అంటే డబ్బులు నోళ్ళు. సేమ్ ఇలాగే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ బతకాలనే ఆశతోటి జీవితం మీద మక్కువతో చేసుకున్నటువంటి వారు 700 మంది దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక కంపెనీకి. చూడండి వింత. అయితే క్రియోనిక్స్ ఎలా పనిచేస్తుంది? క్రియోనిక్స్ శరీర ఉష్ణోగ్రత శరీరంలో జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతలు రసాయన మార్పులను ఆపగలవు. తర్వాత బెట్రిఫికేషన్, మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా దేహంలోని ద్రవాలను గడ్డగట్టడాన్ని నిరోధించవచ్చు. మరణం అనేది ఒక ప్రక్రియ, ఒక సంఘటన కాదు. ఇది ఓ విధానాన్ని సమర్థించే శాస్త్రజ్ఞులు బలంగా నమ్ముతారు. శరీరంలోని వ్యవస్థలను యథాతథంగా కాపాడినట్లయితే భవిష్యత్తులో తిరిగి అదే దేహాన్ని వాడుకోవచ్చు అనేది వీరి ఆలోచన. వాస్తవంగా ఇప్పుడు మనిషి శరీరం అనేది ఏంది? శ్వాస ఉన్నంతసేపు, రక్తం తిరిగినంతసేపు మనిషి బతుకుతాడు అని చెప్పేసి అంటారు. దాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రజ్ఞులు మరణాన్ని కూడా జయించవచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నారంట. చూడాలి మరి. అంతా ఓకే, కానీ ఖర్చు ఎంత? క్రయోనిక్స్ ఎంత ఆధునికమైందో అంత ఖరీదైనది. అమెరికన్ కంపెనీలచే మొదలుపెట్టిన ఈ తరహా విధానం అత్యాధునిక మెడికల్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. దీనిలో 2 రకాల సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. పూర్తి దేహాన్ని కాపాడడానికి $29,600 నుంచి $1,32,400 వరకు వసూలు చేస్తున్నాయి. ఇక కేవలం వారి మెదడును మాత్రమే కాపాడాలంటే అందులో 30% వరకు ఛార్జ్ చేస్తున్నాయి. మొత్తం దేహానికి మన రూపాయల లెక్కలో చూసుకుంటే అది కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఇది ఈ విషయం. మరి ఒకసారి సాంకేతికత పెరుగుతున్నటువంటి ఈ యొక్క రోజుల లోపల మనిషి మరణం అనేది మనిషికి మళ్ళీ పునర్జన్మ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నట్టు ప్రయత్నాలకు మనము అభినందన తెలుపుదాం.